హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో చూసేసరికి ఉగాది అయిపోయి ఉంటుంది, బట్ నా విషెస్ అయితే తీసేసుకోండి. ఇంకా ఈ ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను మీ అందరూ? మేమైతే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. పండగలు అంటే ఒకప్పుడు చాలా బాగుండేది, ఎందుకంటే అందరం చిన్నగా ఉండేవాళ్ళం, చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ పెద్దోళ్ళు అయిపోయాక ఎవరి దారి వాళ్ళది, పండగలకి రావడం చాలా కష్టమైపోతుంది కదా. మరి ఏం చేస్తాం, లైఫ్ అంటే అంతే, లైఫ్తో పాటు పరుగులు పెట్టాల్సిందే కదా. ఎనీవే, మా ఉగాది అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, చూసేయండి. ఆ రోజు మార్నింగ్ అయితే అమ్మ నాన్న వాళ్ళు చాలా అంటే చాలా ఎర్లీగా నిద్రలేచారు. ఎర్లీగా అంటే 4:30కి అంతా నిద్రలేచారు. లేచి మా అమ్మ అంతా క్లీన్ చేసి ఇదిగోని ఈ ముగ్గు అయితే చక్కగా పెట్టేసింది. ఆ తర్వాత చూడండి, మంచిగా సన్ రైజ్ అవుతుంది. సూర్యుడు చూడండి ఎంత రెడ్గా కనిపిస్తున్నాడో. బాగా అప్పటికే ఎండ రావడం స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత పండగ అంటే తోరణాలు లేకపోతే ఎట్లా, మా అన్న అయితే మంచిగా తోరణాలు కట్టేసిండు. ఆ తర్వాత దేవుడికి కావాల్సిన పూలన్నీ నేను సెట్ చేస్తున్నాను. ఈ పూలు మా చెట్లవే, ఈ వైట్వి, కానీ బంతి పూలు కొన్నవి. మా అమ్మేమో ఇంకా వంట పని స్టార్ట్ చేసేసింది. వంట అంటే పండగ రోజు కాస్త వెరైటీస్ ఉంటాయి కదా. మేము భక్ష్యాలు అయితే కంపల్సరీగా ఫేమస్గా చేసుకుంటాము. ఆ తర్వాత మా డాడీ ఏమో టీవీ చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ మా అన్న ఏమో పూజ చేసి తర్వాత ఇక్కడ ఉగాది పచ్చడి రెడీ చేయడం కోసం అన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాడు. మా అన్నయ్య పెడతాడనమాట ఉగాది పచ్చడి. ఆ తర్వాత మా అమ్మ భక్ష్యాలు చేస్తుంది చూడండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ నేను మా అన్నకి హెల్ప్ చేస్తున్నాడు పచ్చడి పెట్టడం కోసం. మామిడికాయ అయితే తురిమిచ్చేసాను. ఇంకా తను పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేశాడు. ఎక్కువగా ఫ్రూట్స్ వేసి చాలా టేస్టీగా చేశాడు మా అన్న. ఇదిగోండి తను ప్రిపేర్ చేసిన ఉగాది పచ్చడి, ఇవేమో మా అమ్మ చేసిన భక్ష్యాలు. ఈ భక్ష్యాలని ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు, బట్ మేమైతే భక్ష్యాలనే అంటాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అన్ని దేవుళ్ళకి చక్కగా శుభ్రం చేసేసి బొట్లు పెట్టేశాడు మా అన్నయ్య. అలాగే పువ్వులు కూడా మంచిగా అలంకరించాడు. మీరు కూడా మొక్కేసుకోండి దేవుడికి. ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం మా అమ్మ అన్ని సెట్ చేస్తుంది. ఇక మా అన్న నైవేద్యాలని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దేవుడికి అయితే మొక్కేశాడు. పండగ రోజు దేవుడికి నైవేద్యం పెట్టకపోతే దేవుడికి కోపం వచ్చేస్తుంది కదా, అందుకే పెట్టేసేయాలి. ఇంకా ఈరోజు వెరైటీస్ ఏంటంటే భక్ష్యాలు. ఇవేమో మేము బుడంకాయలు అంటాం. ఇవి డ్రై చేసి డీప్ ఫ్రై చేసుకొని తినేసేయడమే, చాలా బాగుంటాయి రైస్లోకి సైడ్గా. నెక్స్ట్ బజ్జీలు చేసాము. ఇవే కాదు, చిన్న బజ్జీలు కూడా చేసాము, అవి కూడా చాలా బాగుంటాయి. ఇవేమో మజ్జిగ మిరపకాయలు. నెక్స్ట్ మా అమ్మ మామిడికాయ పులిహోర చేసింది, సూపర్ టేస్ట్ ఉండింది. ఈ మామిడికాయ పులిహోర కన్నా కొంతమందికి చింతపండు పులిహోర నచ్చచ్చు, బట్ పండుగలప్పుడు మామిడికాయ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో వైట్ రైస్ చేసింది. అలాగే ఇంకా కర్రీస్లోకి వచ్చి వంకాయ కర్రీ చేసింది. ఆ రోజు అంతా కట్టెల పొయ్యి మీదే చేసింది మ్యాక్సిమం వంటలని మా అమ్మ. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి కూడా మేము నైవేద్యం పెడతాము. జమలమ్మ అమ్మవారు అన్నమాట. ఇక్కడ మనం ఈ రూపంలో అమ్మవారిని కొలుచుతామన్నమాట. అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాక ఇంకా తర్వాతకి మేమైతే తినడానికైతే కూర్చున్నాము. మేము టిఫిన్స్ అలా ఏం చేయం పండుగ రోజు. డైరెక్ట్గా చేసిన వంటల్ని నైవేద్యం పెట్టేశాక మేము తినేస్తామన్నమాట. ఇదిగోండి మా అన్న చేసిన నైవేద్యం ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చేశాడు. ఈ పచ్చడియే కదా ఈ పండగకి మెయిన్. ఈ పచ్చడిలో అన్ని రుచులు మన జీవితంలో ఉన్న అన్ని ఎమోషన్స్ని గుర్తు చేస్తాయి. ఆ తర్వాత ఏమో మా నాన్న పొలం దగ్గరికి వెళ్ళి పూజ చేయడం కోసం రెడీ అవుతుంటే మా అమ్మ హెల్ప్ చేసింది. ఉగాది రోజు చిన్నపిల్లలకి ఇలా థీమ్ ఫోటోషూట్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అందుకే ఏదో చిన్నగా ట్రై చేసాం. ఇక మా అమ్మ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి శారీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంకా ఈ వీడియో ఏమో పండగ అయిపోయిన నెక్స్ట్ డే కర్రీ పండగ రోజు. కర్రీ పండగ అంటే కనుమ అని అర్థం. ఆ రోజు ఇంట్లో అయితే మటన్ తీసుకొని వచ్చారు. మంచిగా దానికి కాంబినేషన్గా జొన్న రొట్టె అయితే మా అమ్మ ప్రిపేర్ చేసింది. మటన్ కర్రీ అంటే చాలామందికి నచ్చుతుంది కదా, తట్టు దానికి
కాంబినేషన్గా జొన్న రొట్టె అంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇక మా వారు అయితే తినడానికి కూర్చున్నారు. వెజిటేరియన్స్కి ఏమో వేరే కర్రీ చేశారు.